నమస్తే అమ్మా. నమస్తే అమ్మ. అమ్మ చాలా మంది ఆడవాళ్ళు పూజలు అట్లాంటివి జరిగినప్పుడు పూనకాలు వస్తూ ఉంటాయమ్మా. దేవుడు వాళ్ళ పైకి వచ్చేసాడని చెప్పి హడావిడి చేసేస్తుంటారు. అది నిజంగా అమ్మవారు పైకి వచ్చి పూనకం నిజంగా వస్తుందమ్మా? అమ్మవారంటే శక్తి, ఇక్కడ శక్తిని సూచిస్తుంది. శక్తి ప్రకృతి అమ్మవారు అయితే పరమాత్మ శివుడు అన్నమాట. అంటే ఇక్కడ మూలాధారం నుంచి సహస్రారం దాకా అమ్మవారి శక్తి అనేది పరుగులు పెడుతూ ఉంటుంది ఉద్రేకంతో. ఓకే. అంటే మనిషిలోని మూలాధార చక్రంలో ఉన్న కుండలిని అసాధారణ శక్తితో పైకి లేసినప్పుడు మనిషి వైబ్రేట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇది ఎక్కడ జరుగుతుంది అంటే అఘోర సాధకులు, మామూలుగా విలేజెస్లో మీరు అప్పుడప్పుడు లేడీస్ని గమనిస్తూ ఉంటే గ్రామ దేవతలు ఆవహించడం అనేది జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది అంటే మూలాధార చక్రం యాక్టివేట్ అయ్యేది ఆడవాళ్ళలో ఎక్కువ ఉంటుంది. ఎక్కువ నమ్మకము శరణాగతి అనేది లేడీస్లో ఎక్కువ ఉంటుంది. జెంట్స్ ఏమంటే వాళ్ళకి మూలాధార చక్రం ఇరుగ్గా ఉంటుంది. వాళ్ళలో జెంట్స్లో యాక్టివేట్ చేయడం కష్టం అన్నమాట. ఓకే. అది అందులో ఎక్కువ ఆలోచనలు అంటే అంత నమ్మి శరణాగతి పొందితే జెంట్స్ మీద కూడా ఉంటుంది ఆ ప్రభావం. చాలా తక్కువగా చూస్తూ ఉంటాము. లేడీస్ అనేది ఎమోషనల్గా కనెక్ట్ అయిపోతారు, ఈజీగా కనెక్ట్ అయిపోతారు అనమాట శరణాగతి ద్వారా, భక్తి ద్వారా. అది వాక్కులు వస్తాయంటే కుండలిని శక్తి అనేది విశుద్ధి చక్రం వరకు వెళ్తే వాక్ అనేది వస్తుంది. చాలామంది కొంతమంది జరిగిపోయింది కరెక్ట్గా చెప్తారు, కొంతమంది ఫ్యూచర్ కరెక్ట్గా చెప్తారు, కొంతమంది క్యూర్ చేయగలుగుతారు, కొంతమందికి వైబ్రేషన్ వచ్చి ఆగుతుంది, మాట్లాడలేకపోతారు. ఇలా రకరకాల స్టేజెస్ ఉంటాయి ఈ పూనకాలలో. చెప్పే వాళ్ళు క్యూర్ చేయలేరు కొంతమంది చెప్తే ఏం చెప్పినా జరుగుతుంది. అది వాక్శుద్ధి స్టేజెస్ అన్నమాట. చాలా మంది ప్రజలకు వీటి మీద అనుమానాలు ఏంటంటే దేవత వస్తే అన్నీ చేసేయాలి కదా, అన్నీ చెప్పేయాలి కదా, ఈమె మాట్లాడలేకపోతుంది అంటే అమ్మవారు అనేది ప్రతి ఒక్కరి ఒంట్లో ఉండే కుండలిని శక్తి అమ్మవారు. అమ్మవారు యాక్టివేట్ అయినప్పుడు ఆమె యాక్టివ్ అయ్యే దశను బట్టి అతను వాక్కు ఉండొచ్చు, అతని తపోశక్తిని బట్టి వాక్కు ఉండొచ్చు. అంతేగాని ఆమె పరదేవత అయితే కాదు. మన మనిషిలో ఉన్న ఆత్మ అనేది, ఆత్మలో ఉన్న శక్తి అనేది కనెక్ట్ అయినప్పుడు వచ్చే ఒక రకమైన వైబ్రేషన్ అది జపం చేసే వాళ్ళకు ఉంటుంది, వేదం చదివే వాళ్ళకి ఉంటుంది, పూజలు నిర్వహించే టెంపుల్స్లో వాళ్ళకి అలాంటి వైబ్రేషన్స్ అనేది ఉంటూనే ఉంటాయి. అయితే ఎక్కువగా నిత్యం పూజల్లో ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యే వాళ్ళకి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందమ్మా? ధ్యానం చేసే వాళ్ళకి కూడా ఉంటుంది. నిరాకార సాధనలు చేసే వాళ్ళకి, ధ్యానం చేసే వాళ్ళకి ఏమంటే బాడీలో ఉన్న ఎనర్జీస్ యాక్టివేట్ అయినప్పుడు వైబ్రేట్ అవుతుంది. చాలామంది ధ్యానం చేసే వ్యక్తులు కూడా వేరే వేరే పద్ధతుల్లో కూడా వైబ్రేషన్స్కి గురవుతారు. ఎందుకంటే కాస్మిక్ పవర్ అనేది హ్యూమన్ బాడీ మీద ఆత్మలకు కనెక్ట్ అయినప్పుడు ఆ బాడీ అనేది వైబ్రేట్ అవ్వడం సహజం. ఏమంటే మన ఒంట్లో ఉన్న నెగిటివ్కి పైనుంచి దూకే పాజిటివ్కి మధ్య జరిగే యుద్ధం వల్ల అలాగ వైబ్రేట్ అవుతుంది. ఓకే. అది ఎక్స్పీరియన్స్ అవ్వాలి. ఎక్స్పీరియన్స్ అయితే ఎవరికి వాళ్ళు అర్థమవుతుంది. అదే చాలా మంది అంటే ఇట్లా పూనకం వచ్చింది అనగానే ఆ పూనకాలు రావటం ఏంటిదంతా మూఢనమ్మకం, ఎందుకు వస్తాయి పూనకాలు అని అంటుంటారమ్మా. నిజంగా యాక్షన్ చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు, వాళ్ళ వల్ల వీళ్ళకి అలా అనిపిస్తుంది అంతే. కొంతమంది యాక్షన్ చేసే వాళ్ళు కూడా ఉంటారు కదా. అవునమ్మా. వాళ్ళ వల్ల వీళ్ళకి బ్యాడ్ నేమ్ వస్తుంది. కానీ మామూలుగా మంత్ర జపం చేసే ఎవరికైనా వైబ్రేషన్స్ గురవటం, ఆవలింతలు రావటం, కళ్ళల్లో నీళ్ళు రావటం, అచేతన అవస్థకి వెళ్ళిపోవటం ఇవన్నీ కామన్. అంటే దాన్ని మనం అంటే సీరియస్గా తీసుకునే ఛాన్స్ ఏమన్నా ఉందా అలా రావటం? అంటే నార్మల్గా ఉండే వాళ్ళలో కూడా చాలామంది ఎక్కువ దైవారాధనలో ఉన్నప్పుడు ఇట్లా అనిపిస్తూ ఉంటుంది మీరు చెప్పినట్టుగా. ఈ ఫీలింగ్స్ ఆ టెన్షన్ పడిపోవడము, అమ్మో నాకు అమ్మవారి మీదకి వచ్చేసి హంగామా అయిపోద్దేమో అని పూజలను దూరం పెట్టే వాళ్ళు కూడా ఉన్నారమ్మా. చాలా ఉన్నారు, ప్రెజర్ చేస్తారు. చాలా మంది ఇంట్లో భార్యలకి దేవతలు వచ్చినప్పుడు భర్తలు బయట తీసుకెళ్లి తాంత్రికుల దగ్గర కట్లు వేయించేసడం, ఇంకా దేవత రాకుండా చేయటం అలా చేస్తూ ఉంటారు. అలా చేసినప్పుడు ఆ అబ్బాయికి ఎకానమీ అనేది పడిపోతుంది, ఇంట్లో హెల్త్ ప్రాబ్లమ్స్, ఆ ఫ్యామిలీ కొలాప్స్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. ఇప్పుడు అమ్మవారు వస్తే ఎక్కడొస్తుంది? గుడుల దగ్గర వస్తుంది. అప్పుడు ఆమెకి దీక్ష ఇవ్వాలి. దీక్ష ఇస్తే శక్తి సరైన పద్ధతిలో పైకి వెళ్ళిపోతుంది అన్నమాట. విశుద్ధి దాటి
పైకి వెళ్ళిపోతుంది. లేదు వాళ్ళని ఇంకా అణచివేతకు గురి చేసి కట్లు వేయటం వల్ల ఈ అబ్బాయి ఎకానమీ ఆ ఫ్యామిలీ కొలాప్స్ అవ్వడం, ఇట్లా రాంగ్ డైవర్షన్ తీసుకుంటుంది. అది మంచి పద్ధతి కాదు. ఇలా పూనకాలు వచ్చే వాళ్ళు ఎక్కడైనా దీక్ష తీసుకొని సరైన గురు పరంపరలో ఉండి ఆ ఎనర్జీని పైకి తీసుకెళ్ళాలి. ఇంకా అప్పుడు స్టేబుల్ అయిపోతాం. ఈ పూనకాలు రావటం అనేది దివ్యశక్తి ఆవాహనలో మొదటి దశ. ఇది కూడా అమ్మవారి ఒక ఆజ్ఞానే అనుకోవాలమ్మా, ఈ పూనకాలు రావడం ఇదంతా? యూనివర్స్లో ఏది జరిగినా అది అమ్మవారి అయ్యవారి నిర్ణయమే అయి ఉంటుంది. అవునా? నిజానికి ఇప్పుడు ఇది ఈ ఇంటర్వ్యూ ఇక్కడ జరగాలన్నా ఎప్పుడో డిసైడ్ చేయబడింది ఇది. ఓకే. మనకు ఇప్పుడు జరిగే సంఘటనలన్నీ ముందే డిసైడ్ చేయబడినవి. ఇప్పుడు యోగులు కూర్చో ఉంటారు, మన ఋషులు యోగులు మన ఫ్యూచర్ని చెప్పగలుగుతారు, పాస్ట్ని చెప్పగలుగుతారు, ప్రజెంట్ని చెప్పగలుగుతారు. ఫ్యూచర్ని ఎలా చెప్పగలుగుతున్నారు అంటే ఎప్పుడో డిసైడ్ చేయబడి ఉంటేనే కదా చెప్తారు. అవును. ఏది ఎప్పుడు జరగాలనేది ముందే డిసైడ్ చేయబడింది. మనం జస్ట్ పాత్రదారులం మాత్రమే. ఫ్యూచర్ ఇప్పుడు వీర బ్రహ్మేంద్ర స్వామి ఫ్యూచర్ని ఎలా చెప్పగలిగారు అంటే అమ్మవారు ఎప్పుడో ఒక సాఫ్ట్వేర్ని అనేది క్రియేట్ చేసేసింది, ఏది ఎప్పుడు ఎలా జరగాలో. ఆ సాఫ్ట్వేర్ నేను చూశాడు, డేటా ఇచ్చేసారు ఇక్కడ. అలాగా ముందేం జరగాలో ముందే డిసైడ్ చేయబడింది, మనం జస్ట్ యాక్ట్ చేస్తున్నాం అంతే. అమ్మ మీరు చెప్పింది నిజమే, కానీ అంతా ముందే ఏం జరగాలి అనేది ఫిక్స్ అయిపోయి ఉన్నప్పుడు ఈ పూజలు, ఈ హడావిడి ఇవన్నీ ఎందుకమ్మా మరి? తప్పించుకోవటం కోసం. కొన్ని కర్మలకి ఇప్పుడు వర్షంలో వెళ్తున్నప్పుడు ఒక గొడుగు పెట్టుకుంటే ఎలా ఉంటుంది, సమస్య నుంచి సాంత్వన ఉంటుంది కదా. ఈ రెమెడీస్ ఇవన్నీ ఏంటంటే వర్షంలో వెళ్తున్నప్పుడు గొడుగు లాంటిది, ఆ యొక్క తీవ్రత తగ్గించడం కోసం అంతే. నిజంగా చాలా మంది మూర్ఖులనే చెప్పాలమ్మా. ఈ క్వశ్చన్, ఈ సందేహం చాలా మందిలో ఉంటుంది. అన్నీ ముందే జరిగినవి అన్నీ ఉన్నప్పుడు ఎందుకు ఇవన్నీ, భగవంతుని ఎందుకు పూజించాలి, ఎందుకు ఈ దైవారాధన చెయ్యాలి, చాలా మందిలో ఉందమ్మా ఈ సందేహం నిజంగా. ఇప్పుడు రమణ మహర్షి ఉన్నారు, ఆయన చివరి దశలో కొన్ని బాధలు, హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది పడ్డారు. అది ఆయన కర్మ కాదన్నమాట, ఆయన శిష్యుల యొక్క కర్మను ఆయన స్వీకారం చేసి అనుభవించారు. ఆయన అనుభవించి పడిపోయినప్పుడు కొంతమంది అనుకున్నారు, అబ్బా ఈయన ఇంత గొప్ప వ్యక్తి కదా, ఎందుకు ఇన్ని కర్మలు అనుభవించాల్సి వచ్చింది అని. అంటే కొంతమంది సిద్ధ గురువులకి ఎదుటి వ్యక్తుల యొక్క కర్మని తీసుకునే సిద్ధి అనేది ఉంటుందన్నమాట. వాళ్ళు వచ్చి సేవ చేస్తారు, సేవ చేసినప్పుడు కర్మ అనేది ఇక్కడ ఆయన గురువు రిసీవ్ చేసుకొని అనుభవింపజేశాడు అనమాట. చాలామందికి డివైన్లో వచ్చే డౌట్స్ ఏంటంటే, సిద్ధ గురువులు ఇంత గొప్ప వాళ్ళు అయితే వాళ్ళు ఎందుకు అన్ని కష్టాలు పడ్డారు అని ఒక క్వశ్చన్ మార్క్ వేస్తారు. కానీ వాళ్ళు నిజానికి ఎదుటి వ్యక్తి యొక్క కర్మలు రిసీవ్ చేసుకొని అనుభవిస్తూ ఇంక ఈ జన్మలోనే మొత్తం క్లియర్ చేసుకోవాలని అనుభవించి శరీరాన్ని వదిలేయడం అనేది జరుగుతుంది. ఎందుకంటే శ్రీకృష్ణ పరమాత్మ ఒక బాణం దెబ్బకి గతించాల్సిన అవసరం లేదు కదా. వాలి అలాగా వేటగాడి రూపంలో ఆయన హరించడం జరిగింది. అంటే కర్త కర్మ క్రియ అయినటువంటి ఆ శ్రీమన్నారాయణుడే భూమి మీద అవతారం తీసుకున్నప్పుడు జనన మరణాలకు అతీతంగా ఆయన ఉండొచ్చు కదా. ఆయన పెట్టిన రూల్స్ ఆయన అనుభవించాడు, మన మనుషులు ఎంత. అది చాలా మంచి విషయం అమ్మా. నిజంగా చాలా మందికి చాలా చక్కగా అర్థమైందని అనుకుంటానమ్మా. మీ రూపంలో వాళ్ళకి ఒక సమాధానం కూడా దొరికింది. ధన్యవాదాలమ్మా. నమస్తే.